జయరాం గారు మీరు ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు వింటున్నారు నేను 2 పాయింట్లు లేవనెత్తా ఒకటి రుణమాఫీకి సంబంధించి ఒకటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమా ఈ జరుగుతున్నటువంటి చర్చలపైన మీరేం చెప్తారు మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి ఈ రెండు అంశాలు చాలా కీలకమైనవి ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ నెంబర్ 1 సో మీరు లేవనెత్తిన ప్రశ్న కాదు ఇది జనంలో ఉన్న ప్రశ్నలు ఇవన్నీ ఆఫ్ కోర్స్ అంటే మన చర్చలో డిబేట్ లో గత కొన్ని రాజు సారీ అంటే మన డిబేట్ లో వచ్చినటువంటి ప్రశ్న జనాల్లో ఉన్నాయి yes యా ఈ డిబేట్ లో ఉన్న ప్రశ్నలే జనం మనసులో ఉన్న ప్రశ్నలు పాయింట్ సో ఇవి డెఫినెట్ గా ఒక అనలిస్ట్ గా నేను డెఫినెట్ గా ఈ జనానికి తెలియజేయాల్సింది అలా డౌట్ ఏం లేదు ఒకటి వచ్చేసి ఏదైతే రుణమాఫీ అన్నారో రుణమాఫీ అనే విషయాన్ని ముందు నుంచి కూడా రేవంత్ ప్రియాంక రాహుల్ ఎవరు చూసినా కూడా ప్రజల పక్షానే ఉన్నట్టు నిరుద్యోగుల పక్షానే ఉన్నట్టు ప్రజల అంశాలు లేవనెత్తి భుజాన్ని వేసుకున్నట్టుగా మాట్లాడారు మేమందరం కూడా మాట్లాడారు అందులో నేను మరి ముఖ్యంగా ప్రజల అంశాలు మాట్లాడే విషయం లోపల డెఫినెట్ గా ప్రజలకు న్యాయం జరగాల్సిందే అలాంటి న్యాయం జరగడం కోసము ఏ సర్కార్ అయినా బొంద పెట్టాలని అనేక కేసులు మా మీద పెట్టించినా బెదిరింపులు వచ్చినా కూడా ఒక మెడికల్ డాక్టర్ గా అనే విషయాన్ని కూడా లెక్క చేయకుండా మేము కొట్లాడాం ప్రభుత్వం సో ఇప్పుడు ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న సామెత మనకు తెలంగాణలో గుర్తుకొచ్చేదంటే రేవు దాటేంత వరకు ఓడ మల్లన్న రేవు దాటిన తర్వాత బోడి మల్లిగాడు అంటే భాష లోపల భావం లోపల జమీన్ ఆస్మానుకున్న వరకు ఉంటుంది సేమ్ సిస్టాన్ని కాంగ్రెస్ దీన్ని అవలంబిస్తున్నదా అనే డౌట్ మా అందరి లోపల వస్తుంది మా అందరు ప్రజలు నేను ఒక సామాన్యుణ్ణి ఒక సామాన్య ప్రజల్లో నేను ఒకని మా అందరి లోపల వస్తుంది ప్రజలం మేము మా లోపల ఆ డౌట్ వచ్చింది ఆ డౌట్ను ఎవరు నివృత్తి చేయాలి అంటే కాంగ్రెస్ అధిష్టానము ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డికి ప్రజల పక్షాన మాట్లాడడానికి ఎప్పుడు వీలు పడిందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను పిసిసిగా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కేసీఆర్ తో మేము అందరం కొట్లాడుతున్నప్పుడు మాత్రమే అప్పుడు ప్రజల పక్షాన మాట్లాడగలిగాడు ఇప్పుడు మేము గుర్తులేము ప్రజలు గుర్తులేని పరిస్థితిలో ఉన్నారా అనేది ప్రజలకు డౌట్ వస్తుంది ఈ డౌట్స్ అన్ని ఇప్పటికైనా కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించవచ్చా 100% స్వాగతించడానికి లేదండి 100% కారణం చెప్తారా చెప్తాను నేను భారతదేశం లోపల అసంఘటిత కార్మికులు అంటే కూలినాలు చేసుకునే వాళ్ళు సంచార జాతులు లేకపోతే చిన్నకారు సన్నకారు రైతులు అనేక మందికి చాలా దగ్గర 140 కోట్ల మంది జనాభా ఉంటే 50 కోట్ల మందికి ఆధార్ కార్డు లేదనేది మనకు తెలిసిన విషయమే అనేక చర్చలలో చేసిన విషయమే అంటే ఆధార్ కార్డు లేని విషయం పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు మనకు రేషన్ కార్డు లేదన్న విషయం మొన్నటి వరకు రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించారు తెలంగాణలో ప్రజలకు రేషన్ కార్డు ఎవరు ఇవ్వలేదు సార్ 10 ఏళ్లలో ఒక్కసారి రేషన్ కార్డు ఇచ్చిందా గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఇచ్చిందా రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఆ తప్పు టిఆర్ఎస్ బిఆర్ఎస్ సార్ దాని మీద తప్పు చేసి మా మీద నిలిచేట సరిపోతుంది రేషన్ కార్డు ఇవ్వకపోవడం అనే తప్పు ముందు బిఆర్ఎస్ చెప్పండి 10 ఏళ్లలో మోసం చేసింది రేషన్ కార్డు ఇవ్వకుండా దాని పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటుంది ఇక్కడ ఈ 7 నెలల్లో గవర్నమెంట్ అని చెప్పండి దాని ఫస్ట్ తప్పు చెప్పి తర్వాత మా దగ్గరికి రండి అట్లా ఎట్లుంటుంది సార్ మీరు అట్లా మీరు గత ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తే ఎట్లయితే ఒక్క నిమిషం జయరాం గారు 1 సెకండ్ జయరాం గారు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన వాళ్ళు మీ ప్రభుత్వం రావాలని రోడ్ల మీదకి వచ్చి కొట్టిన వాళ్ళు మొత్తం గౌరవం గిరి 1 సెకండ్ జయరాం గారు ఒక్క నిమిషం 6 గ్యారెంటీల కోసం మీరు అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చినటువంటి మీరు రేషన్ కార్డు కోసం ఎందుకు ఇవ్వకపోయారు తర్వాత అన్నది ఇంకొక ప్రశ్న కూడా మీరు ఇచ్చిన సమాధానానికి ఇది యాడ్ చేయాల్సి వస్తుంది దీని సమాధానం తీసుకుంటాను జయరాం గారు ఒకటి దీంట్లో రేషన్ కార్డులు ఇవ్వన్న విషయం గత 10 సంవత్సరాలుగా అందరం నిలదీశాము కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీశారు మరి రేషన్ కార్డు ఇప్పుడు క్రైటీరియా పెట్టడం లోపల ఏదైతే ప్రజలకు లేదో దాన్ని క్రైటీరియా తీసుకోవడము దీన్ని ఏమందాము తెలుగు భాషలో ఏం చెప్పాలి దీన్ని అంటే ఏ అవసరాలు ఉన్నాయో సంక్షేమ పథకాల లోపల కానీ లేకపోతే బ్రిడ్జి ఇట్స్ కాల్డ్ బ్రిడ్జి ఒక రైతుకు రుణము ఇయ్యడము అంటే పంటకు రైతుకు మధ్యలో ఈ ప్రైసెస్ లోపల ఇది బ్రిడ్జ్ లోన్ లాంటిది
అలాంటి లోన్ మనము మాఫీ చేస్తున్నామంటే రైతుకు చాలా ఉపయోగకరం. అంటే ఈరోజు మీరు అనేక అంశాలు మాట్లాడుకుంటూ వచ్చారు, అవి ఏవి కూడా ఇప్పుడు లేవు. ఓన్లీ రేషన్ కార్డుల మీదనే ప్రామాణికంగా తీసుకున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, మేము దాన్ని అయితే ఒప్పుకోవటం లేదు. సంక్షేమం విషయంలో నేను కొంత టెక్నికల్ గా కుటుంబ ప్రామాణికం పరంగానే రేషన్ కార్డు చూస్తున్నాం, లేదంటే పాస్బుక్ పరంగానే మేము రుణమాఫీ చేస్తామంటూ ఇంకొక క్లారిటీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఎప్పుడైనా పని చేసేటప్పుడే రకరకాల అనుమానాలు వాటిని నివృత్తి చేసుకుంటూ పోతుంది గవర్నమెంట్. అసలు పని చేయని వదిలిపెట్టేసి పని చేసే వాళ్ళ మీద మీరు ఇట్లెందుకు చేసిరు అట్లెందుకు చేస్తారు మాట్లాడతారు. మీరు పని చేసే వాళ్ళని చేసిన తర్వాత మీరు పార్టీ ఫిరాయింపులు ఎలక్షన్లు పార్టీ ఫిరాయింపులు తప్ప మీరు పని చేసింది లేదు. ఒక నిమిషం అన్నగారు ఒక్క నిమిషం ఆగస్టు 15 ఒక నిమిషం. మీరు చాలా మాట్లాడిల్లు, నేను చాలా విన్నా, మీరు చాలా మాట్లాడిల్లు, మీరు మాట్లాడింది ఒక నిమిషం. మీరు చెప్పుకున్నారు, నేను చెప్పేది వినండి. టెక్నికల్ కొన్ని అంశాలు చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఈ రుణమాఫీ 2 లక్షల విషయం ఏంటంటే 2018 నుంచి 2023 తీసుకున్నారు. ఈ మధ్యలో అప్పులు తక్కువ ఉన్నాయి రైతులై. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎంత చేయాలో అంత చేసింది, అది అందరి జగమైన సత్యమే. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమైతుందంటే పూర్తిగా వినండి అన్న, మీరు ఓపికతో ఉండండి. నేను చెప్తా, ఇప్పుడు చెప్పే విషయం మీరు వింటే